బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు పార్టీ కనుమరుగు హెచ్చరిస్తున్న మంత్రులు బీజేపీ నేతలది అదే మాట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను జీరో చేసే ప్రయత్నంలో పార్టీలు కౌంటర్ అటాక్ చేయడంలో కల్వకుంట్ల కాందన్ ఫెయిల్. కాంగ్రెస్ సర్కారు వచ్చి 2 నెలలు కాకముందే సలీం ఫేకు ఆగమాగం. రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ యొక్క పరిస్థితి, బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను కదా, బీఆర్ఎస్ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. రాసి పెట్టుకోండి, టైటానిక్ షిప్ లాంటిది. ఇది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడో త్వరలోనే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మునిగిపోవడం అంటే ఏదో మునిగిపోవడం కాదు, ఆ మునిగిపోయే దానిలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావుతో పాటు ఎవరైతే వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కనీసం కనబడడం కూడా కనబడి. రాసి పెట్టుకోండి టైటానిక్ షిప్ మునిగిపోతే ఇప్పటికి కూడా దాన్ని దేవులాడడానికి ఎంత పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం చూసాం. మొన్న దానికోసం చిన్న ఏదో ఎక్విప్మెంట్ కూడా పోవడం జరిగింది కదా, చిన్న జలంతర్గామి తయారు చేసి పోతే ఏ విధంగా బ్లాస్ట్ అయిందో మనం చూసినాం. అది కేవలం టైటానిక్ షిప్లో ఏముందో చూడడానికి మాత్రమే పోయింది వాస్తవంగా. అది కూడా అంటే ఆ విధమైన పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ విధంగా వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైటానిక్ షిప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మునిగిపోయి కనీసం మీకు ఆ శకలాలు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంటుంది వాస్తవంగా. రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు పార్టీ కనుమరుగు హెచ్చరిస్తున్న మంత్రులు బీజేపీ నేతలది అదే మాట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను జీరో చేసే ప్రయత్నంలో పార్టీలు కౌంటర్ అటాక్ చేయడంలో కల్వకుంట్ల కాందన్ ఫెయిల్. కాంగ్రెస్ సర్కారు వచ్చి 2 నెలలు కాకముందే సలీం ఫేకు ఆగమాగం. రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ యొక్క పరిస్థితి, బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను కదా, బీఆర్ఎస్ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. రాసి పెట్టుకోండి టైటానిక్ షిప్ లాంటిది. ఇది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడో త్వరలోనే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మునిగిపోవడం అంటే ఏదో మునిగిపోవడం కాదు, ఆ మునిగిపోయే దానిలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావుతో పాటు ఎవరైతే వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కనీసం కనబడడం కూడా కనబడి. రాసి పెట్టుకోండి టైటానిక్ షిప్ మునిగిపోతే ఇప్పటికి కూడా దాన్ని దేవులాడడానికి ఎంత పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం చూసాం. మొన్న దానికోసం చిన్న ఏదో ఎక్విప్మెంట్ కూడా పోవడం జరిగింది కదా, చిన్న జలంతర్గామి తయారు చేసి పోతే ఏ విధంగా బ్లాస్ట్ అయిందో మనం చూసినాం. అది కేవలం టైటానిక్ షిప్లో ఏముందో చూడడానికి మాత్రమే పోయింది వాస్తవంగా. అది కూడా అంటే ఆ విధమైన పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ విధంగా వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైటానిక్ షిప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మునిగిపోయి కనీసం మీకు ఆ శకలాలు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంటుంది వాస్తవంగా. రాసి పెట్టుకోండి.